దేవుని బిడ్డలారా, విజయము కలగాలంటే నీ సామర్థ్యం తక్కువైనా, పోరాటాలు ఎక్కువై, యుద్ధాలు ఎక్కువైనా లొంగిపోకు. సేవకుడు ఆ రోజు ఆహాబుకు చెప్పిన మాట, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవు గ్రహించున్నట్లుగా వారిని నీకు అప్పగిస్తాను, నీకు విజయం అని చెప్పాడు. ఆహాబ మాట నమ్మాడు. దేవుని మాటగా సేవకుని మాట నమ్మాడు. దేవుని మాటగా సేవకుని మాట నీవు నమ్మి ఆ భయంకరమైన శోధనలకు నువ్వు ఎదురు వెళ్ళాలి. దేవుడే అప్పగిస్తాను అంటున్నాడు. వీళ్ళెంతమంది? 7,000. వాళ్ళెంతమంది? కొన్ని లక్షల మంది. దేవుడు విజయం ఇవ్వాలని ఆశపడితే యుద్ధ సామర్థ్యం లేకపోయినా, ప్రకృతిని ఆధారం చేసుకునైనా, ఏ విధము చేతనైనా ఆయన శత్రువులందరినీ సంహరిస్తాడు, విజయాన్ని అనుగ్రహిస్తాడు. అయితే నీ గుండెల్లో విజయం కొరకు ఒక కాంక్ష ఉండాలి. ప్రతి అలవాటు, ప్రతి శోధన, ప్రతి బుద్ధి అదే కాదు, నీ ఎదురుగా నిన్ను భయపెడుతున్నటువంటి అప్పు సమస్య కానీ, రోగము సమస్య ఏదైనా నేను గెలుస్తాను అనే ఓ దృక్పథముతో, ఆలోచనతో శత్రువు వేసే ఆ హెచ్చరికను మొదట నీవు కాదు అను. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు, నీవు విజయం పొందుకుంటావు. హల్లెలూయా.